పెద్ద హీరో ఒకప్పుడు హ్మ్. 'బిగ్ బాస్' వాళ్ళు హ్మ్. అత్యంత ఎక్కువ పారితోషికం రెమ్యూనరేషన్ టాప్ 5లో మీరే ఫస్ట్ అని విన్నాను నేను. హ్మ్. అంటే వేరే వాళ్ళు రెమ్యునరేషన్ గురించి నాకు తెలీదు. కానీ మీ రెమ్యూనరేషన్ గురించి. అయ్యో! సో, ఓకే. ఎందుకంటే మీరు ఆ! బాంబే గాబట్టి ఆయన హ్మ్. మిడ్ వీక్ వచ్చేసారు కదా! ఎలిమినేషను. హ్మ్. ఏమైపోయిందంటే ఇక్కడ హోటల్స్‌లో సేఫ్టీ లేదనుకోని ఇదిగో బ్యాగ్ వాళ్ళ ఒకసారి బ్యాగ్ ఇవ్వు. ఆ బ్యాగ్ ఇవ్వు. అయ్యో! నేను సార్ వచ్చిన మళ్ళీ దగ్గర నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను. సో, ఈ ఇదిగో బ్యాగ్‌లో బిగ్ బాస్, బిగ్ యెస్. బాస్ ఈ ఇదిగో బ్యాగ్‌లో బిగ్ బిగ్ బాస్ బాస్ ఇచ్చిన డబ్బులు. రెమ్యూనరేషను. డబ్బులు. సో, ఇలా క్యారీ చేస్తున్నారనమాట ఆయన. దీన్ని బ్యాంక్‌లో ఏసుకోవచ్చు గదా! బ్యాంక్‌లో చేసుకోవచ్చు ఆ! గదా! కానీ డబ్బులే. అందరికి చూపించాలి గదా! సో, ఇది. మీరు చూపించండి అయితే. సో, 'బిగ్ బాస్' రెమ్యూనరేషన్ ఈయన ఇలానే తెచ్చుకున్నారు 5 వీక్స్‌ది. అయ్యో! గట్టిగానే ఇచ్చారు మరి. గట్టి చూడండి బరువు ఎంత ఉంది. అదే డబ్బు గదా! బరువుంటుంది. ఆ! బా ఆ! నేను వచ్చిన దగ్గర నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను. కాస్ట్యూమ్ మార్చుకోవడానికెళ్లారు. బ్యాగ్‌తోనే ఎళ్లారు. అరే దాంట్లో కాస్ట్యూమ్‌లున్నాయి. బట్టలున్నాయి రోషన్ గారు. దాంట్లో బట్టలున్నాయి. అంత హైయెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకున్నారు కాబట్టి బ్యాగ్ నిండిపోయింది. ఆ! అది కూడా అవుతుంది. ఫ్యూచర్‌లో అది కూడా అవుతుంది. హ్మ్. డౌట్ లేదు. సూపర్. అండ్ నో రిగ్రెట్స్ 'బిగ్ బాస్'కెళ్ళినాక, 2 రిగ్రెట్‌లు వచ్చినాక. నాకు ఉన్నాయి. హ్మ్. ఒకటి రిగ్రెట్ నేను 'శేఖర్ భాషాకి' అనవసరంగా ఎక్కువ సారి నామినేషన్ చేశాను. హ్మ్. అది ఒక రిగ్రెట్. హ్మ్. అండ్ సెకండ్ రిగ్రెట్ ఏంటంటే నేను మంటలో చెయ్యి పెట్టాను గదా! అవును. అది కూడా నాకు ఒక రిగ్రెట్ ఉంది. ఓకే. అది ర్యాష్ డెసిషన్. ఎందుకంటే చాలా మంది చూస్తారు. చాలా మంది నేర్చుకుంటారు. సో, మాకు ఒక బాధ్యత కూడా ఉంది. ఓకే. సో, ఆ బాధ్యత నేను ఆ ఒక సెకండ్ ఒక ర్యాష్‌నెస్‌లో మర్చిపోయాను. హ్మ్. హ్మ్. సో, ఈ 2 రిగ్రెట్‌లు నాకు ఉన్నాయి సో 'బిగ్ బాస్' హౌస్‌లో. ఇండస్ట్రీలో ఏమైనా రిగ్రెట్స్ ఉన్నాయా మీకు? చాలా బాగా రిగ్రెట్. పీక్‌లో ఉన్నప్పుడు. అది వెనక్కి చూస్తే నాకు ఒక ట్రాన్స్ లాంటి అనిపిస్తుంది. అంటే హ్మ్. ఒక డ్రీమ్ లాంటి. ఒక కలలు. సో, అక్కడ రిగ్రెట్‌లు ఏం లేదు. ఓన్లీ మాత్రం ఒక డ్రీమ్ లాంటివి ఉంది. హ్మ్. 3 ఇయర్స్ ఎలా జరిగింది నాకు తెలీదు. 3 ఇయర్స్ 3 ఇయర్స్ వరకు నేను కంటిన్యూయస్‌గా షూటింగ్ చేస్తూనే ఉన్నా. హ్మ్. ఆ తర్వాత ఆ డ్రీమ్ బ్రేక్ అయింది. ఏంటి? ఎందుకు ఎస్పెషల్లీ తెలుగు ఇండస్ట్రీ అంటే అంత ఇష్టం మీకు? అంతే కదా! ఒక పర్సన్‌కి ఎక్కడ సక్సెస్ వస్తుంది ఫస్ట్. హ్మ్. హ్మ్. అదే కదా! ఒక పర్సన్‌కి ఎలాగైనా మీకు ఎక్కడైనా మంచి సక్సెస్ దొరికినప్పుడు, ఎక్కడైనా మీకు మంచి లాభం వచ్చినప్పుడు, ఎక్కడైనా మీకు మంచి లవ్ దొరికినప్పుడు అక్కడే వెళ్తారు ఓకే. కదా మీరు ప్రతిసారి. ఇక్కడికొచ్చే తెలుగు నేర్చుకున్నారా? కొంచెం. అసలు బిఫోర్ తెలుగు తెలీదు అస్సలు మీకేమి? ఒక వర్డ్ కూడా తెలీదండి. ఏ సినిమా చేసినప్పుడు తెలుగు బాగా నేర్చుకున్నారు? ఆహ్, 'లాహిర్ సెక్ లాహిర్' అప్పుడు తెలుగొచ్చా? హుహు. ఆ! 'ధనలక్ష్మి ఐ లవ్ యూ' తర్వాత నాకు ఓకే. యాహ్! తర్వాత నేను చాలా సినిమాలు డబ్బింగ్ కూడా చెప్పాను. ఆ! నేనే డబ్బింగ్ చెప్పాను చాలా సినిమాలు. ఓకే. హ్మ్. సో, ఆ తర్వాత నుంచి తెలుగు నేర్చుకున్నారింక. యెస్. 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 హ్మ్. యెస్. బట్ యెస్. తెలుగు చాలా మాట్లాడుతున్నారు. అయ్యో! మీకు తెలుగు ఇండస్ట్రీ అన్నా, తెలుగు లాంగ్వేజ్ అన్నా ఎంతిష్టం మీకు మాకర్థమవుతుంది. హ్మ్. మీరు మాట్లాడే చాలా. మాటలు చూస్తుంటే. ఆ! యాక్చువల్‌గా అక్కడ 'బిగ్ బాస్' హౌస్‌లో నేనే ఎక్కువ తెలుగులో మాట్లాడాను. హ్మ్. అందరూ మధ్యలో చాలా ఇంగ్లీషు అప్పుడప్పుడు 2 మినిట్స్ కంటిన్యూయస్‌గా అందరూ అదే ఇంగ్లీష్. మరి తెలుగు 'బిగ్ బాస్'కి అలా మాట్లాడబట్టే కాంటెంట్ లేక వైల్డ్ కార్డ్ ఎంట్రీతో పాతదొచ్చింది ఆ! మరి. అవును. హ్మ్. అవును. సో, ఎనీహావ్ చాలా హ్యాపీగా ఉంది మిమ్మల్ని చాలా ఇయర్స్ థాంక్ యూ తర్వాత ఒక రోషన్ గారు. మంచి 'బిగ్ బాస్' ప్లాట్‌ఫార్మ్ మీద చూసాం. ఇంకొకటేంటంటే మీరొక మాటన్నారు. నేనెప్పుడు మాస్క్ పెట్టుకోను రియల్ లైఫ్‌లో అన్నారు ఆ! గదా! హ్మ్. మరి రియల్ లైఫ్‌లో మాస్క్ పెట్టుకోరు గాబట్టి అడుగుతున్నాను. 'బిగ్ బాస్' అనేది రియాలిటీ షోనా? లేకపోతే ఫేకా? అది గూడా స్క్రిప్టెడా? ఇట్ ఈస్ 100% రియాలిటీ షో. ఓకే. ఇట్ ఈస్ 100% రియాలిటీ షో. స్క్రిప్టెడ్ ఏముండదా? స్క్రిప్టెడ్ ఏమి ఉండదు. ఓకే. ఓన్లీ మాత్రం మాకు అక్కడ బయట నుంచి దొరుకుతుంది. ఓన్లీ మాత్రం 'బిగ్ బాస్' ఇన్‌స్ట్రక్షన్స్ టాస్క్‌కి. హ్మ్. 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 అండ్ బ్యాటరీస్ ప్రతిరోజు 3 సారి బ్యాటరీస్ మార్చాలి. ఆ మైక్స్ కోసం. హ్మ్. ఇది ఓన్లీ మాత్రం రేషన్ బయట నుంచి వస్తుంది. ఓకే. అదర్‌వైజ్ ఓన్లీ మాత్రం టాస్క్ ఇన్‌స్ట్రక్షన్స్, బ్యాటరీస్, రేషన్స్ తప్ప బయట నుంచి ఏమి రాదు. హ్మ్. ఇట్ ఈస్ 100% రియాలిటీ షో. ఓహ్! సో ఎవ్వరైనా ఒక 1% డౌట్ కూడా ఎలిమినేషన్ ప్రాసెస్ మీద డౌట్ పెట్టుకోవచ్చు. ప్రాబ్లమ్ లేదు. ఓకే. ఓటింగ్ ప్రాసెస్ మీద డౌట్ పెట్టుకోవచ్చు. ప్రాబ్లమ్ లేదు. మరి అదే గదా! మరి మెయిన్. కానీ అక్కడ అన్ని సో, న్యాచురల్ మీది ఫేక్ ఎలిమినేషనా? అన్‌ఫెయిరా మీది? అన్‌ఫెయిర్ ఎలిమినేషన్ నేను చెప్పను. కానీ అది ఒక ప్రాసెస్ కదా! మనం ఒక హౌస్‌లో ఉన్నప్పుడు ఆ హౌస్ రూల్స్ మనం అది చేయాలి. సో, ఆ హౌస్ రూల్స్ మనం ఒప్పుకొని లోపలికి వెళ్ళాను. సో, ఆ ఎలిమినేషన్ ప్రాసెస్ ఏంటి? ఆ వోటింగ్ ప్రాసెస్ ఏంటి? అది దానికి కూడా ఏజెన్సీస్ ఉన్నాయి. నేను అనుకున్న ప్రకారం దే కెన్ గైడ్. హ్మ్. హ్మ్. సో, కానీ నేను ఏం చూసాను అక్కడ లోపల అసలు ఇట్ ఈస్ 110% ఇట్ ఈస్ ఎ రియాలిటీ షో. ఓకే. ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ఎ ఫేక్ షో. జనాలు
ప్లీజ్ అట్లాంటి ఆలోచించకండి. అక్కడ ఉండడం అంత ఈజీ కాదు. సో 100% ఇట్ ఈస్ అ రియాలిటీ షో. మీరు మొబైల్ లేకపోతే అసలు ఉండలేరు కదా? అయ్యో! మొబైల్, వాచ్ ఏం లేదు. న్యూస్ పేపర్స్ ఏం లేదు మాకు అక్కడ. వాచ్ కూడా లేదు. అంటే బయట ప్రపంచాల్లో ఏం నడుస్తుంది మాకు తెలీదు. ఓన్లీ మాత్రం మనం అక్కడ ఉన్నప్పుడు అప్పుడు రాత్రి అక్కడ బయట కూర్చొని కొంచెం అక్కడ మెట్రో సౌండ్ వస్తుంది. ఆ! మెట్రో ఓ ట్రైన్ వినపడుతుంది అది మీకు? మెట్రో ఓకే. ట్రైన్ సౌండ్ రాత్రి 10:30కి 11కి ఇది లాస్ట్ మెట్రో. అండ్ ఈ గణపతి విసర్జన నిమజ్జనం ఓ ఆ సౌండ్ కూడా అప్పుడప్పుడు. ఓకే. సో బయట ప్రపంచాలు ఇది కూడా నడుస్తుంది. అది అదర్వైజ్ ఇట్ ఇస్ టోటలీ కట్ ఆఫ్. ఓకే. వాళ్ళు మనం మాకు బట్టలు వచ్చినప్పుడు కూడా వాళ్ళు ప్రతి బట్టలు చెక్ చేస్తారు. ఏదైనా బయట నుంచి మెసేజ్ వచ్చింది, బట్టల్లో ఎవరైనా రాశారు సంథింగ్, అది కూడా వాళ్ళు చాలా చెక్ చేస్తారు. ఓ మీకు ఎవరు పంపించారు? మీకు ఇక్కడ ఫ్రెండ్స్ లేరు కదా అసలు? ఇక్కడ ఫ్రెండ్స్ ఉన్నారు కదా, ఉన్నారా? ఫ్రెండ్స్ Okay. ఉన్నారు, మేనేజర్ ఉన్నారు, అందరు ఉన్నారు, చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు. ఓ సూపర్. సో ఎనీ హ్యావ్ చాలా ఇయర్స్ తర్వాత చూసాం కాబట్టి మాకు కూడా హ్యాపీగా ఉంది. 7 years బ్యాక్ 7 years బ్యాక్ మేము కలిసాం కదా. మన ఇద్దరం ఇంటర్వ్యూ చేసాం. నేను కూడా అప్పటి నుంచి నేను కూడా మీ ప్రోగ్రెస్ చూసి నేను ఐ ఫీల్ వెరీ హ్యాపీ. బికాస్ మీడియా ఇండస్ట్రీ కూడా అంత ఈజీ కాదు. అవును. సో ఈ రోజు నేను CEO రోషన్ చూసాను, చాలా చాలా నాకు సంతోషం వచ్చింది. All the best. సో మీరు ఇంకా- థ్యాంక్ యూ సో మచ్. అండ్ మంచి మంచి ఆఫర్స్ రావాలి మీకు. అండ్ ఇప్పుడున్న యంగ్ హీరోస్ అందరూ కూడా మీ సినిమాలు ఇష్టపడిన వాళ్ళే. డెఫినెట్ గా కొంత గ్యాప్ అయితే వచ్చింది కాబట్టి ఆ గ్యాప్ ని మీరే ఫిల్ చేసుకోవాలని వెళ్ళి అడగందే ఎవరు కూడా ఆపర్చునిటీస్ ఇవ్వరు కాబట్టి. సో మన హీరోస్, మన డైరెక్టర్స్, మన ప్రొడ్యూసర్స్ మళ్ళీ మన ఆదిత్య ఓంని ఒక్కసారి గుర్తు చేసుకొని, ఎందుకంటే బిగ్ బాస్ అందరూ ఫాలో అవుతారు. హీరోస్ కూడా, పెద్ద హీరోస్ కూడా వాళ్ళు అప్పుడప్పుడు ఆ షో గురించి ఎక్కడైనా కలిసినప్పుడు కూడా దాంట్లో జరిగిన కామెడీ చిన్న చిన్నవి కూడా వాళ్ళు చెప్పి బాగా నవ్వుకుంటారు. సో అలాంటి షో కేవలం మీరు వెళ్ళింది ఆ ప్లాట్ఫామ్ మళ్ళీ నేను ఉన్నానని ఒక్కసారి గుర్తు చేసుకోవడానికే కాబట్టి ఒకసారి అందరు గుర్తు చేసుకున్నారు కాబట్టి 24 లో మంచి మూవీస్ లో యాక్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆదిత్య ఓం గారు. థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ గుడ్